అతి కోపం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. కోపం మంచివారికి వచ్చినా చెడ్డవారికి వచ్చినా నష్టాన్నే కలిగిస్తుంది. ఎలా అంటారా, గంధపు చెక్కనైనా తుమ్మ మొద్దునైనా అగ్ని అనేది ఒకే విధంగా దహించి బూడిదని మిగిలిస్తుంది. అంతేకాని గంధపు చెక్క కదా అని తక్కువగా దహించటం, తుమ్మ మొద్దు కదా అని ఎక్కువగా దహించటం అనేది ఉండదు. అలాగే కోపము మంచివారికి వచ్చింది కదా అని నష్టం కలిగించకుండా ఉండడం, చెడ్డవారికి వచ్చింది కదా అని అధిక నష్టాన్ని కలిగించడం లాంటిది కూడా ఉండదు. అందుకోసమని కోపం ఎవ్వరికి వచ్చినా చివరికి మనల్ని ఒంటరిగా మిగులుస్తుంది, అందరి దృష్టిలో కోపిష్టిగా మిగులుస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవటం చాలా ఉత్తమం. అదుపులో లేనటువంటి కోపం అనర్థాలని తీసుకువచ్చి పెడుతుంది, అందరికీ దూరం చేస్తుంది. అందుకోసమని మీరు ఎంత మంచివారైనప్పటికీ కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే దాని నుండి ఎదురయ్యేటువంటి పర్యవసానాలు అనేవి ప్రతి ఒక్కరికి ఒకే తీరుగా ఉంటాయి తప్ప మీరు మంచివారని మీకో విధంగా, చెడ్డవారని అవతలి వారికో విధంగా ఉండనే ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.